దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు అనుకుంటున్నారు కావచ్చు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, నాకు ఎవరు సహాయం చేస్తారు, నాకెవరు ధైర్యపరుస్తారు, నాకెవరు తోడుగా ఉంటారు, నన్నెవరు విడిపిస్తారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, నీ తల్లియు తండ్రియు నిన్ను విడిచినా నేను నిన్ను విడువను అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తి చూస్తున్నానయ్యా, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని చెప్పేసి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఈ యొక్క హిజ్కియా మాటల యందు నమ్మిక ఉంచడానికి గల కారణం ఏంటిదంటే, హిజ్కియా మరణకరమైనటువంటి రోగము కలిగినప్పుడు ప్రవక్త ద్వారా హిజ్కియాతో మాట్లాడినప్పుడు, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆ వార్త విని 15 సంవత్సరంలో ఆయుష్ను దేవుడు ఏ రీతిగా అయితే పొడిగించి ఉన్నారో ఆ కార్యమును బట్టి జనులకు హిజ్కియా చెప్పిన మాట యందు నమ్మకం కలిగింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ప్రజలు హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచారో దేవుడు వారికి సహాయం చేసినాడు, యుద్ధమున వారికి విజయమును కూడా ఇచ్చినాడు. అదే దేవుడు నీకు కూడా సహాయం చేయాలని, నీకు కూడా విజయం ఇవ్వాలని, నిన్ను విడిపించాలని, నీకు శాంతి లేని దగ్గర ఆయన శాంతిని ఇవ్వాలి అని చెప్పి, సమాధానము లేని చోట సమాధానము కలుగజేయాలని చెప్పేసి అని ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనములో, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుని బిడ్డలారా, ప్రవక్త పలికినటువంటి మాట ప్రకారము యేసు అనే రక్షకుడు వచ్చాడు, క్రీస్తు అనే అభిషేక్తుడు కూడా మనకి పుట్టాడు. అలాగుననే ఇమ్మానుయేలను పేరునకి భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. నువ్వంటున్నావు కదా, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని చెప్పేసని. నీకు నీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరి తోడు నీకు లేకపోవచ్చు. నీ తల్లిదండ్రుల తోడు కావచ్చు, నీ అన్నదమ్ముల తోడు కావచ్చు, నీ యొక్క స్నేహితుల తోడు కావచ్చు, నీ భర్త తోడు కావచ్చు, నీ పిల్లల తోడు కావచ్చు. ఎవరి తోడు నీకు లేకపోయినా నీ దేవుని తోడు నీకు ఉంది. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయడానికి నీకు తోడుగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనము, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశము నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఎంత చక్కని మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో చెప్పినటువంటి మాట నీకు నెరవేరేంత వరకు కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడట. ఆయన నిన్ను విడువని దేవుడు ఉంటూ ఉన్నాడు. అంత గొప్ప సహాయము నీకు ఆయన చేయాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు నీకు నీవే నలిగిపోతూ ఉన్నావు, టెన్షన్ పడుతూ ఉన్నావు? దేవుని బిడ్డలారా, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది, ఎవరు నాకు సహాయం చేసేవారు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడట. ఆయన నీకు తోడుగా ఉన్నాడట. చూడండి, ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, మా మీద కనికరపడి మాకు సహాయం చేయుమనెను. తన కుమారుడి నిమిత్తమై తండ్రి యేసు దగ్గర అంటున్నటువంటి మాట. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. యుద్ధకాలంలో బలహీనులు, వాళ్ళు సరైన ఆయుధములు లేవు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మా పరిస్థితి ఏంటిదయ్యా, మాకు సహాయం ఎవరు చేస్తారయ్యా అని చెప్పి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా అతనికి
సహాయము చేసాను. నీవు కూడా అనుకుంటున్నావేమో, ఒంటరి దానని, ఒంటరి వాడను, నాకు ధైర్యం చెప్పేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నా ముందు వారు నాకు విరోధంగా ఎక్కువ మాట్లాడుతున్నారు, వారితో మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు, ఇలా ప్రభువా నిన్ను ఒకవేళ మొరపెడుతున్నావేమో, బలహీనుడని బలహీనురాలను అని చెప్పేసి అని యెహోషాపాతు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, యెహోషాపాతుకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. అందుకని భక్తుడు అంటున్నాడు, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక, యెహోవా వలన నాకు సహాయము కలుగును. అవును దేవుని బిడ్డలారా, మనిషిని ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అని ఎందుకుందంటే, యెహోవా వలననే నీకు సహాయము కలుగుతుంది, యెహోవా వలననే నీకు ధైర్యం కలుగుతుంది, యెహోవా వలననే ఇతరులతో నువ్వు మాట్లాడడానికి ఆయన నీ నోట నీకు తోడై ఉంటాడు. దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో, నీకు సహాయము చేయువాడను నేనే. నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తున్నా కదా, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తును అని చెప్పేసి అని దేవుడు అంటున్నాడు. ఉదయకాల సమయంలో నీకు సహాయము చేయువాడను నేనే, స్వల్ప జనుమగు ఇశ్రాయేలు, నేను నీకు సహాయము చేయుచున్నాను. నేను ఒంటరిదానని, ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయవారు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరి దానవని భయపడకు, నువ్వు ఒంటరి వాడవని భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది అని చెప్పేసి అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నుండి వచ్చిన సహాయము వలన పౌలు గారికి వచ్చిన శ్రమలు, ఇబ్బందులు, ఆటంకములు అన్నిటిని కూడా జయించి ఆయన నేటి వరకు కూడా నిలిచి ఉంటిని అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా నీవు దేవుని మాటలు వింటున్నావు కదా, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు, ఆయన తప్పకుండా నీకు విజయం ఇస్తాడు. నువ్వు ఏది కావాలని, ఏ సహాయం కావాలని నువ్వు దేవుని దగ్గర మొరపెడుతున్నావో ఆయన నీకు ఆ సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు అధైర్యపడకండి, కృంగిపోకండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. 46వ కీర్తన 5వ వచనము, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. భయపడక ధైర్యంగా ఉండండి, ఆయన వైపు మీ చేతులు ఎత్తండి, ఆయనే మీకు సహాయము చేయునుగాక. ఆమేన్.